మా పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖని దేశంలోనే నెంబర్ 1 చేసినాడు. దమ్ముంటే సింగిల్ గా రమ్మను. మా నారా లోకేష్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో స్టేట్ ర్యాంకులు కొట్టించినాడు. దమ్ముంటే పొత్తు లేకుండా పోటీ చేయమను. మా పవన్ కళ్యాణ్ కొండల్లో ఉన్న గిరిజన ప్రాంతాలకు కూడా రోడ్డు కరెంటు ఇప్పించినాడు. దమ్ముంటే సింగిల్ గా రమ్మను. మా నారా లోకేష్ TCS, గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలతో పాటు SAEL, రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థల్ని రాయలసీమకు తెచ్చినాడు. దమ్ముంటే పొత్తు లేకుండా పోటీ చేయమను. మా పవన్ కళ్యాణ్ తన జీతాన్ని మొత్తం 48 మంది అనాథ పిల్లలకి పింఛన్లా పనిచేస్తున్నాడు. దమ్ముంటే సింగిల్ గా పోటీ చేయమను. మా నారా లోకేష్ 16,000 టీచర్ల పోస్టులు, 9,000 కానిస్టేబుల్ పోస్టులు, మరో 10,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాడు. దమ్ముంటే ఒరే ఆగరా, పొద్దస్తమానం పొత్తు తప్ప కూటమి చేస్తున్న మంచి మీకు కనపడదేంట్రా? మా కళ్ళకి మంచి కనపడదు. సరేరా, దమ్ముంటే అంటున్నావు కదా. పవన్ కళ్యాణ్ గారిది పిఠాపురం కాదు, పిఠాపురంలో పుట్టలేదు. మీ నాయకుడు కూడా అలా పులివెందులు కాకుండా వేరే నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ లా నిలబడగలడా? అది అవ్వదమ్మా. ఏ మంగళగిరిలో అయితే ఓడిపోయాడో అదే మంగళగిరిలో మళ్ళీ నించోని 90,000 మెజారిటీ కొట్టి చూపించాడు మా లోకేష్ అన్న. మీ అన్న కూడా ఏదైనా మీ పార్టీ ఓడిపోయిన నియోజకవర్గంలో నించోని లోకేష్ లా గెలవగలడా? అది అవ్వదమ్మా. మరెందుకురా నీకు? తండ్రి కంచు కోటల చాటున దాక్కోకుండా పులివెందుల దాటి పోటీ చేయగలిగే సత్తా ఉన్నప్పుడే మీకు పక్క పార్టీల నెగతలు చేసే హక్కు ఉంటది. చేయగలరా పులివెందుల దాటి పోటీ?